లాస్ట్ వీడియోలో ఈ వీడియోలో వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసుకుందాం. లాస్ట్ వీడియోలలో పర్ఫెక్ట్ టెన్స్ వరకు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అలానే సిన్స్ అంటే ఏంది, ఫర్ అంటే ఏంది లాస్ట్ వీడియోలో చూసినాం. సిన్స్ ఫర్ అంటే తెలియకోకుండా ఈ వీడియో చూస్తే ఏం అర్థం కాదు. అందుకని సిన్స్ ఫర్ అనే వీడియో మీరు కన్ఫామ్గా లాస్ట్ వీడియో చూడండి, ఎక్స్ప్లెయిన్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మొత్తం ఒక వీడియోలో చూసుకుందాం. చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది 3 అనేది చూద్దాం. ఫస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే తెలియాలి కదా. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ వెన్ అన్ యాక్షన్ కంటిన్యూస్ ఫర్ సమ్ డ్యూరేషన్ ఆఫ్ టైం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ప్రజెంట్ టెన్స్, క్రిమినల్ని పోలీస్ కొడుతున్నాడు. ఒక పని అనేది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఆ పని అనేది కొడుతున్నాడు అంటే కొడుతున్నాడు, ఇంకా ఏం స్టాప్ చేయలేదు, కొడుతున్నాడు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొడుతున్నాడు. అదే పాస్ట్ టెన్స్లో అయితే క్రిమినల్ని పోలీస్ కొడుతున్నాడు, ఇది కూడా సేమ్, క్రిమినల్ని పోలీస్ కొడుతున్నాడే పాస్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ టెన్స్, క్రిమినల్ని పోలీస్ రేపు కోర్టుకి తీసుకువెళ్తాడు అంటే ఇది ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఒక పని అనేది కంటిన్యూస్ అవుతూ ఉంటుంది ఒక డ్యూరేషన్ ఆఫ్ టైంలో, దాన్నే మనం పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఆ పని అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం ద్వారా. ఇప్పుడు దాన్నే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటాం. ఇప్పుడు ద వర్బ్ ఫార్మ్స్ యూజ్డ్ ఇన్ దీస్ టెన్స్ ఆర్, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ప్రజెంట్ టెన్స్ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ చూసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఎ హ్యావ్, సేమ్ పర్ఫెక్ట్ టెన్స్ మాదిరే ఉంటాయి. ఇక్కడ బీన్ అనేది యాడ్ అవుతుంది, బీన్ ప్లస్ ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్ ఉంటే మనకేం తెలుసు, V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ సేమ్ పర్ఫెక్ట్ టెన్స్ మాదిరే ఉంటుంది, ఇక్కడ హ్యాడ్ అనేది యాడ్ అవుతుంది, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదే ఫ్యూచర్ టెన్స్కి సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా ఫ్యూచర్ టెన్స్లో అనేది షెల్ విల్ అనేది ఉంటుంది. షెల్ అనేది ఐకి వీకి మాత్రమే యూజ్ చేస్తాం, అదే విల్ అనేది రిమైనింగ్ ఆల్ అనే దాంట్లోకి యూజ్ చేస్తాం. ఎక్సెప్ట్ ఐ వీ తప్ప రిమైనింగ్ అనే దాంట్లోకి అనేది యూజ్ చేస్తాం. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ ద డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ద ప్రిపోజిషన్ ఫర్ ఆర్ సిన్స్ యూజ్డ్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఈ ఫర్ అనేది సిన్స్ అనేది ప్రిపోజిషన్స్ అనమాట. మనకు తెలుసు ప్రిపోజిషన్స్, ఫర్ సిన్స్ అనేది ప్రిపోజిషన్స్ అని మనకు తెలుసు. ఫర్ అనేది దేనికి యూజ్ చేస్తాము, సిన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో చూడండి. ఇప్పుడు ఈ ఫర్ అనేది ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏదైనా ఒక పని అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైంలో, అంటే పని అనేది 15 మినిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ 15 మినిట్స్లో పని అనేది జరుగుతుంది అంటే ఆ 15 మినిట్స్లో పని జరుగుతుంది అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో పని జరుగుతుంది. ఇదే సిన్స్ అనుకో, సిన్స్ ఈ వర్క్ వచ్చేసి కరెక్ట్గా జనవరి 1 అయిపోద్ది అనమాట. జనవరి 1 కరెక్ట్ నేను చెప్తాను, జనవరి 1 ఈ పని అనేది జరుగుతుంది. అలా పాయింట్ ఆఫ్ టైంని జనవరిలో జరుగుతుందని చెప్పేదాన్ని, జనవరి 1 జరుగుతుందని చెప్పేదాన్ని సిన్స్ అనేది యూజ్ చేస్తాం. అదే పీరియడ్ ఆఫ్ టైంకి ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు స్టడీ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇన్ ద పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ప్రజెంట్ పర్ఫెక్ట్ చూసుకుంటే స్ట్రక్చర్ ఇక్కడ ఉంది, హ్యాస్, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఆబ్జెక్ట్. మిషా హ్యాస్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. 2 hours అనేది ఏంది, పీరియడ్ ఆఫ్ టైం, అందుకే ఫర్ అనేది యూజ్ చేసినాం. మిషా అనే ఆమె 2 hours ఆడుకుంటూ ఉంటుంది అనమాట. దే హ్యావ్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్, కరెక్ట్గా చెప్తుంది, మార్నింగ్ టైంలో వారు చదువుతూ ఉంటారు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూసుకుంటే వెన్ ఐ రీచ్డ్ హోమ్ మిషా హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. 2 hours కాబట్టి ఫర్ అనేది యూజ్ చేసినాం. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో హెల్పింగ్ వర్బ్ ఏంది, హ్యాడ్ బీన్, కాబట్టి ఇక్కడ హ్యాడ్ బీన్ అనేది యూజ్ చేసినాం, హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. ఇప్పుడు వెన్ ఐ రీచ్డ్ ద హోమ్, నేను ఎప్పుడైతే హౌస్కి వచ్చానో అప్పుడు మిషా అనే ఆమె 2 hours ఆడుకొని అయిపోయిందనమాట. 2 hours ఆడుకొని అయిపోయిందనమాట. వెన్ యూ సా దెమ్, ఎప్పుడు వారు చూసారో వాళ్ళని, దే హ్యాడ్ బీన్ రీడింగ్ సిన్స్ మార్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళని ఎప్పుడు చూస్తారో అప్పుడు వాళ్ళు
చదువుతూ ఉంటారు, ఎప్పుడు మార్నింగ్ టైంలో చదువుతూ ఉంటారు. అది వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అదే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ చూసుకుంటే బై 6 o'clock మిషా విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫర్ 2 hours. మిషా అనే ఆమె 2 hours ఆడుకుంటూ ఉంటుందంట. ఎప్పుడు 6 o'clock నుంచి. నెక్స్ట్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐ షల్ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 50 days. ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఈ మంత్ ఎండ్ నేను ఇక్కడ 15 days వర్క్ చేశాను, 15 days నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ఇలా దీనికి ఎగ్జాంపుల్స్ అనేటివి ఇలా రాస్తాం. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ ఇక్కడ పర్ఫెక్ట్ రావాలి, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇలా దీంటి అనేది మనము ఈజీగా నేర్చుకుంటాం అనమాట. ఇది అనేది మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ టెన్స్ అనేది ఏమి యూజ్ అవ్వదు. ఓన్లీ టెన్స్లలో ఈ యొక్క సబ్ డివిజన్స్ అని నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. మేబీ ఎగ్జామ్స్ కూడా కొన్ని యూజ్ అవుతాయి కదా, అడిగినప్పుడు రాయొచ్చు. అలానే ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇది రేర్గా యూజ్ చేస్తాం అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఇంతటితో ఈ టెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ అనేది చెప్తే ఇంకా క్లియర్గా ఈ టెన్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.